మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత సిటిజన్షిప్ విషయంలో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో కూడా ఇప్పుడు ఏమీ అర్థం కాని ఒక అయోమయ పరిస్థితులు ఉన్నాయి ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్స్తో. దీని మీద అమెరికాలో సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దాంట్లో జడ్జిలు కానీ వారు కానీ దీని మీద ఈ ఆర్డర్స్ మీద కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేయనట్లుగా తెలుస్తుంది. దీంట్లో కూడా వాళ్ళు పలు అంశాలను లేవనెత్తినట్లుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు మనం కనుక చూసుకుంటే కనుక యుఎస్లో ఉన్నటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద మరేమైనా మార్పులు రానున్నాయా, లేకపోతే గతంలోలా కంటిన్యూ అవ్వనుందా, ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చారు, మరి జడ్జిలు దీని మీద ఏమన్నారు, వీటన్నిటి గురించి కూడా మనం క్లారిటీ తీసుకుందాం. మనకి ప్రజెంట్ యుఎస్ నుంచి కూడా ప్రీబార్ అసోసియేట్ భూమిరెడ్డి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం జూమ్లో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద సుప్రీంకోర్టులో వాదన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా అసలు ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ఏముంది? సో గత సంవత్సరం 2025 జనవరి ఎప్పుడైతే ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది సైన్ చేయడం జరిగింది. ఈ 14వ సవరణ అమెరికాలో లేకపోతే ఇక్కడున్న ఎవరు పుట్టినా గానీ ఈ నేలలో వాళ్ళందరూ ఇక్కడ అమెరికా పౌరులు అవుతారు అనే ఒక దాని గురించి సవరణ చేయడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్తారున్నారు అంటే సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా అందరికి ఈ టెంపరరీ వీసాస్ మీద లేకపోతే ఈ B1 B2 మీద F1 H1B వీసాల మీద వచ్చి ఇక్కడ ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళు అమెరికా పౌరులు కారు అనేది దానికి మొత్తం సారాంశం అండి. సో దాని తర్వాత వివిధ సందర్భాలలో చాలా మంది పోయి ఇక్కడ ఉన్న ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసెస్ ఫైల్ చేసిన తర్వాత నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో దీని గురించి అప్పీల్స్ కానీ ఇలాంటి గందరగోళం జరిగినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఈ కేసు అనేది టేకప్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ H1B వీసాలు లేకపోతే ఈ టెంపరరీ వీసాల మీద ఇక్కడ పుట్టిన బేబీస్ కి వాళ్ళ పేరెంట్స్ కి పుట్టిన బేబీస్ కి వాళ్ళు అమెరికా సిటిజన్స్ అవుతారా కాదా అనే దాని గురించి ఈ రోజు అంటే నిన్న April 1, 2026 దీని గురించి ఆర్గ్యుమెంట్ అనేది చేయడం జరిగిందండి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ థింగ్ ఏంటంటే గత 200 సంవత్సరాల యుఎస్ అమెరికన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ వెళ్ళి ఈ ఆర్గ్యుమెంట్స్ వినడం అనేది ఒక విశేషం అండి. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఇలాంటివి జరగడం. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ వెళ్ళేసి అంతసేపు కూర్చొని ఆర్గ్యుమెంట్స్ వినడం దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అంటే ఆ రోజు ట్రంప్ కూడా వెళ్ళారు. ట్రంప్ కూడా వెళ్ళారండి. ట్రంప్ వెళ్ళి అక్కడ కూర్చొని ఆర్గ్యుమెంట్స్ అనేది వినడం కూడా జరిగింది. అయితే అక్కడ అసలు ఏం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి శ్రీనివాస్ గారు కోర్టులో? ద ఫస్ట్ థింగ్ అండి, ఈ రోజు అంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కి బర్డెన్ ఉంటది. అంటే ఎందుకంటే వాళ్ళు సుమారు 150 సంవత్సరాల నుండి వస్తున్న ఒక రూల్ ని వాళ్ళు ఓవర్టర్న్ చేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి ఎక్కువ క్వశ్చనీర్ అంతా కంప్లీట్ గా ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ కి క్వశ్చన్ చేయడం జరిగిందండి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వాంగ్ కిమ్ ఆర్క్ అనేది 1898 లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కేసు అండి. అంటే ఆ కేసే చెప్తుంది అంటే ఈ నేలలో ఈ సాయిల్ లో లేకపోతే ఈ జెండా మీద అథారిటీ ఉన్న సాయిల్ లో పుట్టిన వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అవుతారు. దాంట్లో ఒక చిన్న పాయింట్ అనేది రాయడం జరిగింది. దాంట్లో ఏమంటున్నారంటే డామిసైల్ అనే పదాన్ని ఎక్కువగా వాడడం జరిగింది. కరెంట్ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కూడా ఆ డామిసైల్ అనే పదాన్ని రీఇంటర్ప్రిట్ చేయాలి. డామిసైల్ అంటే ఇక్కడికి వచ్చేసి పర్మనెంట్ గా ఎవరెవరు రిసైడ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఇది వర్తించదు అనేది మెయిన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కరెంట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏమంటున్నారంటే ఈ H1B F1 వీసాల్లో ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎవరైనా పిల్లల కంటే వాళ్ళకి 14వ సవరణలో కానీ ఈ వాంగ్ కిమ్ ఆర్క్ చెప్తున్న చట్టం కానీ వీళ్ళకు వర్తించదు అనేది వాళ్ళు మెయిన్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఒకేలా అది కాక యాక్సెప్ట్ అయిపోతే మాత్రం మనం అనుకున్నట్టు సో చాలా మందికి ఇక్కడ ఉన్న ఈ H1B F1 వీసాలకు ఎవరైనా పిల్లలు పుట్టే వాళ్ళందరూ అమెరికా పౌరులు కారు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్ అండి అక్కడ. అంటే తల్లిదండ్రులకు కూడా పర్మనెంట్ గా అక్కడ వీసా ఉంటేనే అక్కడ సిటిజన్స్ అయిపోతేనే, ఐ మీన్ యుఎస్ సిటిజన్స్ అయిపోతేనే వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అవును, అంటే సిటిజన్స్ లేదా గ్రీన్ కార్డ్స్ అనేది రావాలండి వాళ్ళకి. గ్రీన్ కార్డ్స్ రావాలి. సో గ్రీన్ కార్డ్ ఆ రెండు ఉంటేనే డామిసైల్ అనేది మీరు వర్తిస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే కరెంట్ అడ్మినిస్ట్రేషన్ మనం చూసుకుంటాం అంటే స్టార్టింగ్ నుండి చాలా సార్లు చెప్తున్నాం అంటే దీని ద్వారా బర్త్ టూరిజం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చి టెంపరరీ వీసాల మీద వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ అనేది చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడ పిల్లల్ని కానీ, లేకపోతే దీని ద్వారా నేషనల్ థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకా వివిధ కారణాలు అనేది పాలసీ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా గట్టిగా చేయడం జరిగిందండి.
సో కానీ కోర్టు ఏం చెప్తుంది అంటే సరే పాలసీ ఆర్గ్యుమెంట్స్ అనేది మీరు చేస్తున్నారు, కానీ ఇక్కడున్న లీగల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం చూడాలా. ఇక్కడున్న రాజ్యాంగం గాని, ఇక్కడున్న చట్టం గాని ఏం చెప్తుంది, 14వ సవరణ ఏం చెప్తుంది, సుమారు అట్లా లేకపోతే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అనేది ఏం చెప్తుంది అనేది ఆ కోణాల్లో మనం ఆలోచించాలి తప్ప పాలసీ దాని గురించి మనము మళ్ళీ ఆర్గ్యూ చేద్దాం అనేది కోర్టు చెప్పడం జరిగిందండి. అండ్ ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారు అంటే ప్రాస్పెక్టివ్ గా అంటే మాకు గత 150 సంవత్సరాల నుండి జరిగిండేది లేకపోతే దాని ద్వారా బెనిఫిట్ అయిన వాళ్ళ గురించి మాకేం ప్రాబ్లం లేదు. ఈ రోజు నుండి ముందు రోజు నుండి జరిగే వాళ్ళందరికీ టెంపరరీ వీసాస్ వాళ్ళందరికీ పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వకూడదు అనేది వాళ్ళు మెయిన్ చేస్తున్న కండిషన్. అయితే గతంలో ఇప్పటి వరకైతే ఎవరైతే సిటిజన్షిప్ పొందారో వాళ్ళ తల్లిదండ్రులకి H1B ఉన్నా కానీ వాళ్ళ విషయంలో మాత్రం మీకు ఎటువంటి నిర్ణయం మాత్రం తీసుకోబోరు, ఇంకా తీసుకోబోరు అని చెప్తున్నారు ప్రస్తుతానికి. కానీ కోర్టు కూడా దీని గురించి ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తుందని. కోర్టు ఏమంటుందంటే సరే మేము ఫ్యూచర్ లో జరిగేది అంతా చెప్పినా గానీ మళ్ళా మీ దగ్గర ఒక అధికారం అనేది మేము ఇస్తాము. ఆ అధికారం ద్వారా మీరు ముందు గత 20-30 సంవత్సరాల నుండి కూడా ఈ సిటిజన్షిప్ అనేది టేక్అవే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము దీని గురించి ప్రాస్పెక్టివ్ రెట్రోస్పెక్టివ్ అనేది మేము దీని గురించి సైలెంట్ గానే ఉండాలి అనుకుంటున్నాం అనేది చెప్పడం జరుగుతుందండి కోర్టు. మరి ఫైనల్ గా దీని మీద ఒక జడ్జిమెంట్ రావటం జరిగిందా లేకపోతే ఏం జరిగింది? ఈ రోజు మాత్రం ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ ఒకటే జరిగాయండి. ఇంకా జడ్జ్మెంట్ రావడానికి ఇంకా ఒక 2-3 నెలలు టైం అనేది పడుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. అంటే ప్రస్తుతము జడ్జెస్ కి ఒక 2 అవకాశాలు అంటే 2 కోణాల్లో చూస్తున్నారు. ఒకటి రాజ్యాంగం అండి, 14వ సవరణ ప్రకారము ఇక్కడున్న ఎవరు పుట్టినా గానీ వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు అంటే అది కంప్లీట్ గా క్లియర్ కట్ కేసు అండి. అంటే మనం ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేయకోకుండా ఇది కంప్లీట్ గా గత 200 సంవత్సరాల నుండి వస్తున్న రూల్ ని కంప్లీట్ గా అబాయిడ్ చేసినట్టు. కానీ వీళ్ళు ఒకేలా ఈ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం ఒకేలా వీళ్ళు కనుక దీన్ని తీసుకుంటే మాత్రము అంటే ప్రస్తుతం కరెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాని మీద తీసుకోవాలని ఎక్కువ కోరుకుంటుంది. సో దాని ద్వారా సింపుల్ గా ఏమైతుందంటే చట్టాల్ని మార్చే అవకాశము తప్పకుండా పాలకులకు అనేది ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు పార్లమెంట్ లో ఇక్కడ కాంగ్రెస్ కి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఒకేలా దాని మీద తీసుకుంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ లో మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఈ సవరణ తీసుకుంటే వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని కూడా కోర్టు దాని గురించి ఆ కోణంలో కూడా ఆలోచిస్తుందండి ప్రస్తుతం. సో ప్రస్తుతానికైతే జూన్ వరకు మనం ఆగాల్సిందేది ఉంటుందండి జడ్జ్మెంట్ ఆడ. అండ్ శ్రీనివాస్ గారు, ఒకవేళ సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పిచ్చినా కానీ ట్రంప్ దాన్ని పాటించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా ట్రంప్ ఖాతరు చేయనటువంటి సిచ్యువేషన్ చూసాం మనం. అవునండి. అంటే నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఇట్లాంటి విషయాల్లో మాత్రం అంటే విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న రాజ్యాంగ సవరణ ప్రకారం మాత్రమే ఇక్కడ రూల్ అనేది ఫాలో అవుతుంది అనేది నేను చాలా పకడ్బందీగా నమ్ముతున్నానండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఈటీవీతో జూమ్ లో పాల్గొని ఈ అంశం గురించి కూడా వివరించినందుకు.